మా పేరు గిరీష్ కుమార్, మాది నెల్లూరు జిల్లా. ఇప్పుడు మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రం అయితే ఏదైతే ఉందో అది విజయనగరం జిల్లా కోరుకొండ గ్రామం. మేము గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. దాంట్లో PMDS చల్లుకొని వ్యవసాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇక్కడ 22 ఎకరాల్లో PMDS విత్తనాల్లో వేయడానికి ఒక 15 ఎకరాలు మాత్రం వేసాము. మిగతాది 5 ఎకరాలు ఒట్టి గడ్డి, రకరకాల గడ్డి. ఆ విత్తనాలు మేము చల్లకుండా అవి వచ్చినవే అలాగే ఉంచి వ్యవసాయం చేయడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వ్యత్యాసం అనేది ఉండాలి. మనం వేసుకున్న PMDS విత్తనాల్లో 12 నుంచి 13 రకాలు ఉన్నాయి. పచ్చజొన్న మేము ఎక్కువ తీసుకున్నాం. పచ్చజొన్న నేలలో ఒక తీపి ద్రవాన్ని వదిలి మనకి అక్కడ కావాల్సిన ఎంతో మేలు రకమైన బ్యాక్టీరియాని పెంచడానికి ఆ ద్రవాన్ని వదిలించడం వల్ల నెక్స్ట్ వేసుకునే పంటలు కూడా బాగా బలంగా వస్తాయి. అలాగే చోళ్ళు చూసుకుంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది, నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. జింకు కూడా దాంట్లో ఎక్కువ ఉంటుంది. మరియు మన పెసర మినుము తీసుకుంటే ఆ పొట్టులో ఆ కాండంలో జింకు శాతం అనేది ఎక్కువ ఉండి నెక్స్ట్ పంటలో మనకి జింకు లోపం ఉంటుంది. మిగతా మనం చూసుకున్నట్టయితే ఉలవ ఉంటుంది. ఉలవలో అన్ని రకాల పోషకాలు నిండుగా ఉంటాయి. అవిసె కూడా కలిపాం కాబట్టి అవిసెలో నత్రజనిని ఎక్కువగా భూమిలో పెట్టే బ్యాక్టీరియాని వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ PMDS విత్తనాలు మనం ఎండాకాలం రాకముందే విత్తుకున్నట్లయితే వర్షాకాలం వచ్చిన తర్వాత కలిగి దున్నకుండా మనం వేరు వ్యవస్థని చెడపకుండా మనం కానీ చేసి పెడితే నెక్స్ట్ పంటకి అవి కర్బన శాతం టు నత్రజని శాతం అనేది భూమిలో పెరిగి మనకి నెక్స్ట్ కావాల్సిన పంటకి కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. PMDS విత్తనాల్లో ముఖ్యంగా గంట్లు కూడా కలిపాము. ఆ గంట్లు ఎందుకంటే మన ఎండాకాలం వచ్చినప్పటికీ ఈ PMDS విత్తనాలు మొలిచి గంట్లు వస్తాయి. ఆ గంట్లు రావడం వల్ల క్షేత్రంలో పిచ్చుకలు ఎంత పిచ్చుకల యొక్క వృద్ధి చెందాయంటే, తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు నిండా గూళ్ళు కట్టుకొని ఇక్కడే స్థావరంగా ఏర్పడి ఇక్కడున్న గంట్లు తింటూ, ఇక్కడున్న పురుగులు తింటూ, గంట్ల మీదకి అచ్చింతల పురుగు అని ఉంటుంది. అవి శత్రు పురుగు తాలూకా గుడ్లని తినేసి మనకి మిత్ర పురుగులు పెంచి భూమిలో మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా పెరగడానికి అవి కూడా వృద్ధి చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన శత్రు పురుగులు చనిపోతాయో మిత్ర పురుగులు పెరిగితే మన పంట నాణ్యత మరియు ఎక్కువ దిగుబడి వస్తుంది. PMDS విత్తనాలు వాడడం వల్ల చేత్తో అలా అంటే పట్టుకోగానే మట్టి వచ్చేస్తుంది. అలా మృదువుగా మారడం వల్ల మనం మట్టి పరిశీలన చేసినప్పుడు మట్టి అలా చేత్తో ఒక అడుగు కాదండి, అరడుగు ఇలా అలా చేత్తో తీసినప్పుడు 3 నుంచి 4 వానపాములు. మరియు ఆ మట్టి ఒక సుగంధం ఎంత పరిమళంగా ఉందంటే చాలా మంచిగా ఉంది. వర్షాకాలం పడిన ఒక్కొక్క చినుకు భూమిలో కింకి మీ బోర్లో ఉండే నీళ్ళ శాతం కూడా పెరిగి వర్షాధారం తక్కువైనా సరే మీకు ఎక్కువ రోజులు మీ బోర్లో నీళ్ళుండి మంచిగా మీకు పంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన క్షేత్రంలో ఒక పచ్చజొన్న మొక్క కూడా వేరు వ్యవస్థతో ఎంత భూమిలోకి వెళ్ళుంది, ఆ వేరు వ్యవస్థ ఎంతవరకు మట్టిని పట్టి ఉంచుంది. ఆ వేరు వ్యవస్థ అయితే కనీసం ఒక 2 అడుగుల నుంచి 3 అడుగుల లోపల వేరు వ్యవస్థ ఉంది. సూర్యరశ్మి, నీరు, గాలి ద్వారా అది ఆ మొక్క ఉపయోగించుకున్న తర్వాత ఎన్నో పోషకాలు మనకి ఆ వేరు వ్యవస్థ నుంచి వచ్చిన జిగట ద్రవం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. నేలలో ముఖ్యంగా హ్యూమస్ అని అంటారు. ఆ హ్యూమస్ అనేది ఎంత పెరిగితే అంత మంచిది అంటారు. ఆ హ్యూమస్ పెరగడానికి ఈ జిగట పదార్థం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు PMDS విత్తనాలు చల్లుకున్న CC అనే పద్ధతి ద్వారా ఒక 5x5 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు చూసుకొని దాంట్లో ఎంతైతే PMDS చల్లుకున్నామో దాన్ని మొత్తం కోసి కాటా వేస్తున్నప్పుడు అది 60 నుంచి 70 కేజీలు ఉండడం వల్ల అంటే ఒక ఎకరాకి 10 టన్నుల నుంచి 12 టన్నులు బయోమాస్ అనేది ఏర్పడుతుంది. అంత బయోమాస్ ఏర్పడడం వల్ల మన పంట ఏదైతే ఉందో దానికి కావాల్సిన పోషకాలు మరియు దిగుబడి అనేది పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం అంటే చాలా జనాల్లో ఏముందంటే దీనికి విపరీతంగా ఖర్చు పెట్టాలి, లేబర్ ఖర్చు పెట్టాలి, దానికి చేయాల్సింది ఎక్కువ ఉంటుంది అని కాదండి. ప్రకృతి వ్యవసాయం అంటే చాలా తక్కువలో జరిగేదే ప్రకృతి వ్యవసాయం. జీవామృతాలు ఇస్తాం, చాలా తక్కువ. ఎంతంటే ఒక ఎకరాకి 200 లీటర్లు అన్నారు, అదే వాడతాం, అంతకు మించి ఎక్కువ వాడడం. కాబట్టి ఇలా తక్కువ పెట్టుబడితో వస్తేనే రైతన్నలందరికీ మేలు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను.